నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నందిగామ నియోజకవర్గ స్థాయి నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. కార్యకర్తలు యాక్టివ్గా ఉంటే టీడీపీకి తిరిగే ఉంటుందని వ్యాఖ్య. ఎమ్మెల్యే కొలిగిపూడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్. హెలీప్యాడ్ వద్ద కొలిగిపూడిని పట్టించుకోని సీఎం. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా బలోపేతం చేస్తామని వెల్లడి. నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ఉత్తమ నియోజకవర్గాల్లో నందిగామ ఒకటని చెప్పారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం 2 సార్లు మాత్రమే ఎన్నికల్లో ఓడిపోయిందని గుర్తు చేశారు. అందుకు పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కారణమని చెప్పారు. కానీ మిగతా సార్లు విజయం సాధించినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పార్టీ జెండా పట్టుకుని రోడ్డుపైకి వస్తే టీడీపీకి తిరిగే లేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 70 నుంచి 75 మార్కెట్ యార్డుల కమిటీల నియామకం పూర్తయిందని, మిగిలిన వాటిని త్వరలోనే నియామకాలు పూర్తి చేయనున్నట్లుగా తెలిపారు. సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించామని, త్వరలోనే సొసైటీలకు పాలక వర్గాలు నియమిస్తామని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో 175 నియోజకవర్గాల ప్రతి ఏడాది శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ బూత్ వారీగా నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తున్నట్లుగా వివరించారు. దానికి అనుగుణంగా వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో పాటు గుర్తింపు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. వరుస వివాదాలు సృష్టిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఉప్పాల గ్రామంలో పలు కార్యక్రమాలు పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఆయనకు మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు హెలిప్యాడ్ వద్ద ఎదురేగి స్వాగతం పలికారు. వారిలో కొలికిపూడి శ్రీనివాసరావును చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. పలుమార్లు కొలికిపూడి సీఎం దృష్టికి ఆకర్షించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేదు. కొలికిపూడి ఎదురుగా వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. దీంతో కొలికిపూడి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా బలోపేతం కావాలని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి ఆకాంక్షించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కొత్తపేట కోమలా విలాస్ సెంటర్లో బీజేపీ నియోజకవర్గం స్థాయి నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ పథకాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఆవిర్భావ దినోత్సవం నాడే శ్రీరామనవమి కలిసి రావడంతో పూజలు చేశారు. అనంతరం అన్నదానం, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 1980లో స్థాపించిన భారతీయ జనతా పార్టీ 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా ముందంజ వేయాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నాయకుడు సాయిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, కార్యక్రమ నిర్వాహకులు సాయి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట మండలం కోమలా విలాస్ జంక్షన్ దగ్గర మండల అధ్యక్షుడు సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా జెండా ఎగరేయడం జరిగింది. తర్వాత శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారికి పూజ చేయటం, అన్నదానం చేయటం, చీరలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఇవన్నింటి మీద భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఆవిర్భించడం, ఈరోజు శ్రీరామనవమి పండుగ కూడా 2 కలిసి రావడం అనేది అదృష్టంగా భావిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇంకా బాగా అభివృద్ధి చెంది పాలనలోకి ఎక్కువ శాతం ఉండాలని చెప్పి కూటమి ధర్మం పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పి ప్రజలందరినీ కూడా గత 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే 5,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందని విమర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 నెలల కాలంలో ఎంత అప్పు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై ఆల్ ఇండియా మీటింగ్ పెట్టి చర్చించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏప్రిల్ 1వ తేదీ నాడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ నాడు 5,750 కోట్లు అప్పు తెచ్చాడు. 1వ తేదీ ప్రారంభమైంది, 3వ తేదీ నాటికి మళ్ళీ అప్పు తెచ్చుకున్నావు. నువ్వు లాస్ట్ ఇయర్ అంతా అప్పులు చేశావు, దాదాపు 90,000 కోట్లు చేశావు. బడ్జెట్ అప్పులు చేశావు, బడ్జెట్ ఏతర అప్పులు చేశావు, అన్ని సంస్థల పేరు మీదుగా అప్పులు చేస్తావున్నావు. ఏపీఐఐసి, మార్క్ఫెడ్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతి దాని పేరు మీదుగా నువ్వు తర్వాత అప్పులన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నావు. తర్వాత అమరావతి రాజధాని పేరు మీదుగా నిజంగా చాలా ఆశ్చర్యం.
మనకు తెలిసినవిగా తెలియని చోట కూడా తెస్తాను. అట్కో నుంచి 11,000 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్లు. తర్వాత మనమందరం కూడా కేఎఫ్సి పేరున్నాం తప్ప కేఎఫ్డబ్ల్యూ అనే పేరే ఇన్లే. అది చంద్రబాబు నాయుడు కనుక్కున్నాడు, జర్మనీలో ఉందని కేఎఫ్డబ్ల్యూ. వాళ్ళతో పోయి మళ్ళీ 5,000 కోట్లు. అంటే అమరావతి రాజధాని పేరు మీదుగా 31,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చావు. పైగా నిన్న సమావేశం విజయవాడలో ఆయన ఇంట్లో సమావేశం వేసి సిఆర్డిఏ సమావేశంలో వాళ్ళ నిర్ణయం ఏమంటే మొత్తం 62,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచాం కాబట్టి మరో 31,000 కోట్లు అప్పు తేవాలి. అంటే ఒక్క అమరావతి రాజధాని పేరు మీదుగానే 62,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తూ ఉన్నారు ఒకే ఒక్క రాజధాని కోసం. ఇది ఎక్కడ మరి ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారు, అమరావతి గురించి దీనికి గ్రాంట్ ఇస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అని ఆమె పురంధరేశ్వరి చెప్పింది. తర్వాత బీజేపీ నాయకులు కూడా అప్పుడంతా జబ్బలు తెరిచారు. ఇప్పుడు మన గ్రాంట్ ఆడిచ్చారు. మీరు ఒక్క అమరావతి రాజధాని పేరు మీదగానే 62,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే దీన్ని ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలని నేను అడుగుతా ఉన్నా. పైగా మీ ప్రచారం ఏమిటి, ఇది ప్రజలకు భారం కాదు, ప్రభుత్వానికి భారం కాదు, ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, దానంతట అదే ఫ్లరిష్ అయిపోతుందని చెప్పి మీరు అబద్ధాలు ప్రచారం చేసి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందని కొన్నాళ్ళు ప్రచారం చేసి ఇప్పుడు 62,000 కోట్ల రూపాయల అప్పులు మీరు తెస్తూ ఉన్నారంటే దీన్ని ఖచ్చితంగా చర్చ జరగాలి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మీరు ప్రచారం చేసి, ఆ రోజు మేము కూడా చేశాం జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడని. ఈరోజు మీరేం చేస్తున్నారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మీరు జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా స్పీడ్గా చేస్తున్నారు అప్పులు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత స్పీడ్గా చేయలే, మీరు అతన్ని మించిపోయారు. అసలు మీరు ఇంకా ఈ పని తప్ప వేరే పని లేదు. మీకు సింగిల్ అజెండా పెట్టుకున్నారు, అప్పులు తేవడం అప్పులు తేవడం అప్పులు తేవడం. అప్పులు తెచ్చి మొత్తం అంతా కూడా ప్రజలని మీరు ఇవాళ భారాలు మోపుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ మన రాష్ట్ర అప్పులపైన శ్వేతపత్రం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడలో కనుల పండుగగా శ్రీరామ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శతసహస్ర దీపార్చన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ నవమి పర్వదినాన్ని శ్రీరామ శోభయాత్ర కనుల పండుగ జరిగింది. సత్యనారాయణపురం బ్యాచీస్ రోడ్ కోడలి రోడ్ నుండి గవర్నమెంట్ ప్రెస్ మీదుగా అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కృష్ణా హోటల్ సెంటర్ పైప్ రోడ్డు వరకు ఈ శోభాయాత్ర 100 ద్విచక్ర వాహనాల ర్యాలీతో నిర్వహించారు. ఈ యొక్క శోభాయాత్రతో విజయవాడ నగరం కాషాయమయంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజధాని ప్రాంతం తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్ర ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని ప్రారంభించిన తాళాయిపాలెం సర్వక్షేత్ర శివస్వామి ద్విచక్ర వాహన శ్రేణులు వెంటే ర్యాలీ పూర్తి అయ్యే వరకు పాల్గొన్నారు. అనంతరం పైపుల్ రోడ్లో నిర్వహించిన బహిరంగ సభలో శివస్వామి మాట్లాడుతూ శ్రీరామ శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా విజయవాడలో జరగటం సంతోషదాయకమని ఆయన తెలిపారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాలని, ఇవాళ జరిగిన ర్యాలీ హిందువుల సమైక్యత సంకీర్త ర్యాలీగా చరిత్రలో నిలబడిపోతుందని శివస్వామి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ పోర్ట్ సవరణ బిల్లు అందరి మన్ననలు పొందుతుందని, విధేయుల ఆక్రమణలో ఉన్న భూములు ప్రభుత్వ పరం కావటం శుభపరిణామం అని, నిజమైన విధేయములైతే స్వచ్ఛందంగా వారి తమ ఆక్రమణలో ఉన్న భూములను ప్రభుత్వానికి అప్పగించాలని ఈ సందర్భంగా శివస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా నిర్వహించిన నాగలింగం శివాజీ మిత్ర బృందానికి ఆయన అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవుటుపల్లి శివప్రసాద్, కుందా హాస్పిటల్స్ అధినేత అనిల్, నీరో హాస్పిటల్స్ అధినేత విజయ్, నాగలక్ష్మి, రత్నకుమారి, పద్మజ, పీయూష్, సుబ్బయ్య తదితరులు హిందూ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో అందున తిలింగ దేశముగా బాసిల్లే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని విజయవాడ మహానగరంలో మన శ్రీ నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో హిందూ బంధువులతో అందరితో కలిసి శ్రీరామ శోభాయాత్రని అత్యంత వైభవపేతంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మనకి అప్పుడప్పుడు ప్రశ్న ఎదురవుతుంటుంది ఇతర విధర్మీయులతో, సనాతన ధర్మం అంటే ఏమిటని. సనాతన ధర్మం అంటేనే మన పండుగలు, మన సనాతన ధర్మం అంటే మన గుడి గోపురం చెబుతుంది దానికి సమాధానం. సనాతన ధర్మం అంటే కోట్ల సంవత్సరాల పరంపర సాగుతూ 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 ఇటువంటి శోభాయాత్రల ద్వారా మరొక్కసారి చైతన్యవంతంగా మారుతుంటుంది. అటువంటి సనాతన ధర్మంలో రామభక్తిని, రామ యొక్క నామాన్ని, రామ యొక్క శక్తిని చాటే విధంగా ఈ శోభాయాత్ర
సంఘటన శక్తి ప్రదర్శనంగా ఒక హిందువుల యొక్క ఉనికిని చాటే విధంగా, అలాగే ఎలా అయితే పార్లమెంట్లో మనకి వక్ఫ్ తీర్మానం జరిగిందో అలాగే మరొక్కసారి అనధికారికంగా ఉన్న సుమారు 7 కోట్ల హెక్టార్లలో భూమిలో ఉన్న విధర్మీయుల యొక్క అప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే లీజుకి ఇచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ప్రభుత్వాలను మేలుకొని ఆ భూములు తిరిగి ప్రభుత్వం వారు తీసుకునే విధంగా ఎక్కడైతే విధర్మీయుల గుండెల్లో ఇప్పుడు ఈ చైతన్యాద్ర జై శ్రీరామ నినాదంతో ఉలిక్కిపడే విధంగా నిజంగా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించేట్లేదు కనుక ఆ మతం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తమకు కాని ఆస్తుల్ని ప్రభుత్వానికి హ్యాండ్ చేసిన బాధ్యత వారి మీద ఉందని చెప్పేసి ఈ శ్రీరామ సందర్భంగా తెలియపరుస్తూ జై శ్రీరామ్. నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తానని హీరో ఆకాష్ పూరి అన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి మరియు తల్వార్ సినిమా చిత్ర బృందం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో తల్వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అన్నారు. ఏడాది తర్వాత సినిమా విడుదలకి సిద్ధమవుతుందని, ఇది ఒక ఫ్యాక్షన్ ఫిల్మ్ అని తెలిపారు. మల్టీ స్టార్ సినిమా తీసేందుకు నేను సిద్ధమే అని, ప్రభాస్ తో కలిసి సినిమా తీసే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని పేర్కొన్నారు. మా నాన్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా త్వరలో చేస్తానని ఆయన స్పష్టం చేశారు. చాలా ఆనందంగా ఉందండి. సో పండుగ పుట్టిన అమ్మవారి దర్శనం కావడం చాలా హ్యాపీగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం. ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం ఈసారి మాత్రం అమ్మవారి కోసం వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు తల్వార్ ఒక సినిమా చేస్తాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే షూటింగ్ జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్. సో అమ్మవారి దర్శించిన ఇట్స్ కంప్లీట్లీ యాక్షన్. ఇంకా తల్వార్లో లవ్ కానీ సెంటిమెంట్ కానీ అన్నీ ఉంటాయి. సో చాలా బాగా వస్తుంది సినిమా. మల్టీ స్టార్ సినిమా కానీ లేకపోతే ఫ్యూచర్లో ఇంకెలాంటి సినిమా తీసుకుంటున్నారు తల్వార్ కాకుండా? డెఫినెట్లీ అండి, మల్టీ స్టార్ సినిమా వస్తే డెఫినెట్లీ చేస్తాను. బట్ ఇప్పుడైతే తల్వార్ ఒక సినిమా చేస్తాను. అండ్ నెక్స్ట్ ఒక ఫ్యామిలీ లవ్ స్టోరీ ఒకటి కన్ఫర్మ్ అయింది. బట్ వెరీ సూన్ అని అనుకుంటాను. ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. ప్రభాస్తో ఫ్యూచర్లో స్క్రీన్ షేరింగ్ ఇంటర్వ్యూ ఏదైనా ఇంటర్వ్యూ లేకపోతే ఓటీటీ కానీ అంటే చిన్నప్పుడు నాకు అవకాశం దొరికింది. ఈగ్నెంట్ సినిమా ఆయనతో 29th ఇంటర్వ్యూ షేర్ చేసుకున్నాను. సో ఎనీథింగ్ ఐఎమ్ రెడీ. దట్స్ మై బిగ్గెస్ట్ డ్రీమ్. సో థ్యాంక్ యూ. నాన్నగారి డైరెక్షన్లో ఏదైనా సినిమా అంటే నాట్ ఎనీ టైమ్ సూన్ అండి, బట్ డెఫినెట్లీ. పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం 40 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లుగా శాసనమండలి సభ్యులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. గత 2 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో పలు నిర్మాణాలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన చేబ్రోల్లో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం 10.85 కోట్లు కేటాయించగా ఇప్పటికే 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టినట్లుగా తెలిపారు. ఇవి కాకుండా ఆర్ఎండ్బి రోడ్ల మరమ్మతుల కోసం మరో 8 కోట్లు కేటాయించినట్లుగా ఆయన తెలిపారు. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం దాదాపు 40 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం 10.85 కోట్లు కేటాయించగా 16 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టారు. ఇవి కాకుండా ఆర్ఎండ్బి రోడ్ల మరమ్మతు కోసం 8 కోట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రారంభోత్సవం చేసిన కొన్ని రోడ్ల వివరాలు మీకు షేర్ చేస్తున్నాము. 3.70 కోట్ల వ్యయంతో బీటీసీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. పిఠాపురం మండలం కుమారపురంలో 15.70 లక్షల వ్యయంతో 3 సీసీ రోడ్లు, విరవ గ్రామంలో 75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు, గోకివాడ గ్రామంలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, గొల్లప్రోలు మండలం మన్నెపూడి గ్రామంలో దాదాపు 30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, చిన్నజగంపేట గ్రామంలో 28.95 లక్షల వ్యయంతో
సీసీ రోడ్డు, ఈ కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో 38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి గ్రామంలో 11 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఉప్పాడ కాలనీ రోడ్లపై 14 పనులకు గాను 1,52 లక్షల వ్యయంతో మొత్తం 3,70 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంకా సుమారు ఒక 100 రోడ్లు రెడీగా ఉన్నాయి. మాకు సమయాభావం వల్ల 8 రోడ్ల వరకు మేము ఇవాళ ప్రారంభోత్సవం చేశాం. మిగిలిన రోడ్లన్నీ కూడా మన ఆయా నాయకులు, అలాగే మా ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం గారి ఇన్ఛార్జ్ మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన ఆధ్వర్యంలో మిగతా రోడ్లు ఈ వారంలోనే, నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 సంఘాలకు 8,000 కోట్ల రుణాలు అందించాలన్న ఆలోచనతో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి పొంగనూరు నారాయణ పేర్కొన్నారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలో విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పొంగనూరు నారాయణ, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు పాల్గొన్నారు. వర్క్ షాప్ సందర్భంగా మహిళా ఆకాశం పేరిట మెప్మా వెబ్సైట్, మొబైల్ యాప్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరమే లక్ష్యంగా 30,000 మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇప్పటికే ఉన్న 10,000 జీవనోపాధి యూనిట్లతో పాటు మరో కొత్త 20,000 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా వెల్లడించారు. మెప్మా 9 రకాల జీవనోపాధి యూనిట్ల రూపకల్పనను చేపట్టిందన్నారు. ఈ రోజు 5 వెబ్సైట్లను ప్రారంభించామని ఆయన తెలిపారు. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యమని అన్నారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈరోజు 5 వెబ్సైట్ ఓపెన్ చేశాం. మేము నిజంగా భరత్ గారిని, ఎండి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను 2014-19లో కానీ ఇప్పుడు కానీ నేను మంత్రి అయిన తర్వాత ఫస్ట్ నా యొక్క డిపార్ట్మెంట్లో ఉండే టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఎంఏడిలో ఉండే అనేక వింగ్స్ కావచ్చు, అందరినీ మొదటి నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నది ఒకటే, మీ దగ్గర డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉందా లేదా? ఎందుకంటే డేటా పర్ఫెక్ట్గా ఉంటే ఏదైనా చేయగలం. ఎంఎస్సీలని, ఎంఎస్ఎంఎల్ని ఏ విధంగా చేయాలి? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే P4 తీసుకొచ్చారు. P4 కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, P4 అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో 2047కి ప్రతి ఒక్కరి ఆదాయం, ప్రతి ఇంట్లో కనీసం ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు కావాలి, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావాలని ఈరోజు ఆశిస్తూ యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం, దీంట్లో ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి. దట్ ఈస్ ది గోల్ ఆఫ్ అవర్ హానరబుల్ సీఎం. ఈరోజు 80,000 సంఘాలకి దాదాపు 8,000 కోట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నాం. ఉన్న అన్ని జిల్లాలలో, అంటే మనకు మెఫ్మా 20 జిల్లాల్లో వస్తుంది. ఆ 20 జిల్లాల్లో యాక్చువల్గా దీన్ని, అంటే ఇప్పుడు 13 జిల్లాలో 12 జిల్లాలు ఉండాలి, 13 జిల్లాల్లోనే ఉండారు పీడీలు. అటుకంటే 26 జిల్లాలకు యాక్చువల్గా పీడీలు పెట్టాలని, అదేవిధంగా స్టాఫ్ని పెట్టాలని వర్కౌట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా త్వరలో చేయటం వల్ల అనేక మందికి దీంట్లో ప్రమోషన్ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను అందరినీ ఒకటే, నేను భరత్ గారు అయితే బాగా చేస్తున్నారు, నేను నిజంగా హ్యాపీగా ఉండాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నందిగామ నియోజకవర్గ స్థాయి నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. కార్యకర్తలు యాక్టివ్గా ఉంటే టీడీపీకి తిరిగే ఉండదని వ్యాఖ్య. ఎమ్మెల్యే కొలిగిపూడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్. హెలీప్యాడ్ వద్ద కొలిగిపూడిని పట్టించుకోని సీఎం. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా బలోపేతం చేస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.